కొందరికి లక్కీ నెంబర్లు అంటే బాగా కాయిష్ ఉంటుంది. ఏ కార్యం మొదలుపెట్టినా, ఏదైనా ఇల్లు కొన్నా, బండి కొన్నా, కారు కొన్నా, సెల్ ఫోన్ నెంబర్లు అన్నిట్లల్లా లక్కీ నెంబర్ ఉండేటట్టే చూసుకుంటారు. కొందరైతే బస్సులు, రైళ్లు, విమానాలల్లో కూడా సీట్ నెంబర్ కాడ కూడా లక్కీ నెంబర్లే ఉండేటట్టు బుకింగ్ చేసుకుంటారు. ఏదైనా ప్రయాణం పెట్టుకున్నా, ఓపెనింగ్లు పెట్టుకున్నా అంతెందుకోవాలా, ఆఖరికి కాన్పులు కూడా లక్కీ నెంబర్ల డేట్ ఉన్న రోజే ముహూర్తం చూసుకొని పెట్టుకుంటున్నారు. ఎవ్వరు నమ్మి కాలదు కదా, మనకొచ్చిన నష్టం ఏం లేదు. కానీ విధాడే వింత నాటకంలా ఈ నెంబర్లు గింబర్లు అన్నయ్యి అంత జుజూబే అనిపించబట్టింది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే. మొన్న గుజరాత్ అహ్మదాబాద్లో విమానం కూలి 265 మంది జీవిడిసిరు కదా. ఇక అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సార్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఇంటి ఆమె లండన్లో ఉన్నదని వాపస్ తీసుకొస్తా అని సారు లండన్ బయలుదేరితే ఈ దారుణం అయిపోయింది. అయితే విమానంలో జీవిడిచిన విజయ్ రూపాని సార్ గురించి ఓ ఇచ్చంత్రాల ముచ్చట బయటకు వచ్చింది. సార్కు 1206 నెంబరు మస్తు లక్కీ నెంబర్ అని నమ్ముతారట. ఆయన ఏ కార్యం సురు చేసినా ఆ నెంబర్లతోటి ఉండేటట్టే టైం చూసుకొని పని మొదలు పెడతాడట. సారు ఫస్ట్ కొన్న స్కూటీ కార్ నుంచి అన్ని కార్లకు 12/6 నెంబరే ఉండేటట్టు చూసుకున్నాడు. అంతెందుకు నిన్న విమానం ఎక్కిండా ఆ డేట్ కూడా 12 తారీఖు 6వ నెలనే. ఆయన విమానం బుక్ చేసుకున్న సీటు నెంబర్ కూడా 12. సార్ విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాస్ తీసుకున్న టైం కూడా 12. ఆఖరికి సారు విడిచింది కూడా 12 తారీఖు 6వ నెలనే. చూడురి, సారు ఎప్పటి నుంచో లక్కీ నెంబర్లని ఫాలో అయ్యిండు. లక్కీ నెంబర్లే ఉండేటట్టు చూసుకున్నాడు. లక్కీ నెంబర్లకే ఇలువిచ్చిండు. కానీ ఆయన హౌస్ను మాత్రం ఆయన లక్కీ నెంబర్ కాపాడలేకపోయింది. ఏదైతే లక్కీ నెంబర్ అనుకున్నాడో ఆ తారీఖు ఉన్న రోజే ఆయన హౌస్ గీత చినిగిపోయింది. ఏదైతే ఏం కాకుండా కాపాడే లక్కీ నెంబర్ అని 12వ నెంబర్ సీటు బుక్ చేసుకున్నాడో ఆ నెంబర్ సీటు, ఆ నెంబరు డేటు, ఆ నెంబర్ ఫ్లైటు ఏది కూడా సారు ఫేటును మార్చలేకపోయినాయి. ఈ టైంకు ఇట్లా మనం బతుకుడే లక్కీ. నెక్స్ట్ ఏ సెకండ్లో ఏమవుతుందో తెలియని లైఫ్ను ఏ లక్కీ నెంబర్లు కూడా కాపాడలేవని కామెంట్లు చేస్తున్నారు ఈ ముచ్చట మీద నెటిజన్లు.